అజిత్ దోవల్తో ఒకే రోజు 2 సార్లు కూర్చున్నారు ప్రధానమంత్రి. ఖచ్చితంగా ఏదో జరగబోతోంది అని పాకిస్తాన్ అంటుంది. 24 నుంచి 36 గంటల్లో మా మీద దాడి చేసేపోతున్నారని 3 రోజుల క్రితం చెప్పింది. నో, మీరు అనుకున్నట్టు మీ ఇంటెలిజెన్స్ రిపోర్టు ఉన్నట్టు భారతదేశం దాడి చేయలేదు. మీరు ఊహించిన విధంగా, పాకిస్తాన్ ఊహించిన విధంగా. ఇంకో విషయం చెప్పాలి మీకు, భారత్ రిటాలియేషన్ ఉంటుంది, గట్టిగా ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పి పాకిస్తాన్ ప్రధానమంత్రి దగ్గర నుంచి ఐఎస్ఐ చీఫ్ దగ్గర నుంచి అందరికీ తెలుసు. సాధారణంగా మనమేం చేస్తాం, పాకిస్తాన్ మనం చేసిన దానికి మళ్లీ తిరిగి రియాక్ట్ అవుతుందని భారత పౌరులందరినీ అలర్ట్ చేయడానికి ఇవాళే మాక్ డ్రిల్కి పిలుపునిచ్చింది. అంటే 1971 తర్వాత మళ్ళీ ఇవాళ సాయంత్రం సైరన్లు మోగబోతున్నాయి. అందరూ అనుకున్నాం అంటే ఏదో జరగబోతోంది, ఖచ్చితంగా భారతదేశం ఏదో ఒక కౌంటర్ అటాక్ కి దిగబోతోంది అని. కానీ ఈ సైరన్స్ మోగడానికి కొన్ని గంటల ముందే, దాదాపు 15 గంటల ముందే అక్కడ పాకిస్తాన్లో ఆకాశంలో హెవీ లైట్స్ చూసాం. ఆ లైట్స్ తాలూకా ఇంపాక్ట్ ఏంటో చెప్తాను నేను. అంటే ఏ ఏ క్షిపణులు ఎలా దాడి చేశాయి, ఎంత అత్యాధునిక క్షిపణులు దాడి చేశాయి. హ్యూమన్ ఇంటెలిజెన్స్ తో పాటు బహుశా దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ ఏఐ ఇంటెలిజెన్స్ వాడి దాడి చేయడం. మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి న్యూస్ రూమ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈ దాడి జరిగినప్పటి నుంచి కూడా ఏబిఎన్ ప్రేక్షకులకి అసలు ఏం జరిగింది, దాడి ఎలా జరిగింది అని అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు శ్రీహరి. శ్రీహరి, భారత్ దాడి చేస్తుంది, ఇది పాకిస్తాన్కి తెలుసు ఖచ్చితంగా. వణికిపోతున్నారు గత 15 రోజుల నుంచి, పిచ్చి ప్రారంభాలను చేస్తున్నారు. అండ్ ఇప్పుడు కూడా మనం అబ్జర్వ్ చేస్తే మా ప్రతిస్పందన ఉంటుంది, ఇది పాకిస్తాన్ మీద దాడి అంటే వాళ్ళేదో విక్టిమ్ హుడ్ లాగా. చేసిన దాడి పాకిస్తాన్, చంపింది అమాయకుల్ని. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ మాటలు చూస్తూ ఉంటే నవ్వొస్తుంది. శ్రీహరి, ఓవర్ టు యు. ఋషి, మీరు అన్నట్లుగా భారత్ దాడులతో ఒకవైపు పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి మనం కనిపిస్తోంది. అయితే ఇంకోవైపు గంభీరంగా, మేకపోతే గంభీరాన్ని ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేస్తోంది. అది ప్రపంచం కూడా చూస్తోంది. ఎందుకంటే ఈ దాడి తర్వాత 22న పహల్గాంలో అమాయకులైనటువంటి పర్యాటకులపైన విచక్షణ రహితంగా మతం అడిగి మరి చంపేసినటువంటి ఉగ్ర మూకలకు ఖచ్చితంగా బదులిస్తామని చెప్పి భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేశారు. భారత సింహాలు, త్రివిధ దళాలు కూడా ఎదురు చూస్తూ వచ్చాయి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా దాడి చేయాలని చెప్పి. ఆ నేపథ్యంలోనే ఇవాళ ఏదైతే 1:44 దాడి చేశారో అప్పటి నుంచి కూడా పాక్ అయితే విలవెల్లాడుతోందని చెప్పొచ్చు. కొన్ని ప్రాంతాల్లో మెడికల్ ఎమర్జెన్సీ కూడా ప్రకటించింది. ఇంకొక వైపు అనేక ఎయిర్పోర్ట్లను కూడా క్లోజ్ చేసుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకోవైపు తమ దేశంలో లేకపోతే తమ ఆక్రమణలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉగ్రవాద శిబిరాలు యథేచ్ఛగా కొనసాగుతున్నా వాటిని నియంత్రించకుండా, వాటిని కంట్రోల్ చేయకుండా ప్రపంచం మొత్తం కూడా వారిని దోషిగా చూపిస్తున్నప్పటికీ ఉగ్రవాదులను వెనకేసుకుని వచ్చినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు ఏం చేయాలో దిక్కుచోచన పరిస్థితులతో కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా మన బార్డర్లో ఎప్పుడైతే పూంచ్ సెక్టార్ కావచ్చు, రాజౌరి సెక్టార్ కావచ్చు, ఇలా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కాల్పులకు తెగబడ్డారు. వాటిని ఎప్పటికప్పుడు మన ఆర్మీ తిప్పికొడుతోంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి చర్యలను, ఇలాంటి దుష్ట పన్నాగాలను కూడా భారత్ సహించదు, దాన్ని తిప్పి కొడుతూనే ఉంటుంది. సో అలాంటి చర్యలు అయితే మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకోవైపు భారత్ దాడిని తమ దేశం సంబంధించినటువంటి విషయంలో ఈ రకంగా ఇంత డెప్త్గా వచ్చి లోపల ఎక్కడైతే శిబిరాలు ఉన్నాయి, అదేమి బార్డర్కి 1 కిలోమీటరు 2 కిలోమీటర్లో లేదా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రదేశాలు కాదు, ఖచ్చితంగా సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి లక్ష్యాలే ఇవి. వాటిని ఇంత టార్గెట్ చేసి దాడి చేయడాన్ని వారు ఖచ్చితంగా ఊహించుండరు. ఇప్పుడే ఈ సమయంలోపే ఇలా దాడి జరుగుతుందని కూడా వారు భావించి ఉండరు. అందుకోసమనే వారికి ఏం చేయాలో తెలియక మోసపూరిత ప్రకటనలు చేస్తూ వస్తున్నటువంటి పాకిస్తాన్ ఇప్పుడు కూడా దీనిపైన కొన్ని కవ్వింపు ప్రకటనలు చేస్తూ వచ్చింది.